కాలేజీ నుండి విసురుగా లోపలికొచ్చి తల్లి కనబడకపోవడంతో వంటిట్లోకి నడిచాడు. అక్కడ మసాలా నూరడం చూసి, "అమ్మ నీకు పని పాట లేదా? ఎప్పుడు చూసినా వంటలు చేస్తూనే ఉంటావు" అన్నాడు. "నీకనే బాబు వేడి వేడిగా కూర వండుదామని మసాలా నూరుతున్నాను" అనగానే, "నా కోసం నువ్వేం చేసావు? చిన్నప్పటి నుంచి మీరు చేసిన పనికి నేను నలుగురిలో నవ్వుల పాలు అవుతూనే ఉన్నాను. అప్పుడు చిన్నతనం బాధ అనిపించేది, ఏడుపు వచ్చేది, కానీ మర్చిపోయేవాడిని. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. కాలేజీలో మొదటి రోజున నా పేరు విని లెక్చరర్ కూడా పక్కపక్క నవ్వారు. స్టూడెంట్స్ అంతా నన్ను చూస్తున్నప్పుడల్లా నవ్వుతూనే ఉన్నారు. ఏమమ్మా మీకు పెంచలయ్య నా పేరు తప్ప వేరే పేరేమీ దొరకలేదా అన్నాడు కోపంగా పెంచలయ్య. బాబు తప్పది, తాతయ్య గారి పేరు అంది. ఆహా, మాకు తెలీదు అది తాతయ్య గారి పేరు అని. అదే ఏం ఓడబుడిచాడని తాతయ్య గారి పేరు నాకు పెట్టావు అన్నాడు కోపంగా. నీకు ఆయన చెయ్యకపోయినా నాన్నకి ఆయన ఎంతో చేశారు బాబు. తోపుడు బండి మీద సామాన్లు వేసుకొని లాగుతూ నాన్నని చదివించి పెద్ద ప్రయోజకుని చేశారు. నాన్నను ప్రయోజకుడు చేశారని అతని పేరు తెచ్చి నాకు పెడతారా అన్నాడు కోపంగా. అర్థం చేసుకోనన్న, నాన్నని అలా చదివించబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. తాతయ్య చేసే పనికి నాన్నని చదివించడానికి ఎంత శ్రమ పడ్డారో తెలుసా? ఇల్లులు ఎక్కడ ఖాళీ అవుతున్నా అక్కడికి వెళ్ళి ఆ సామాన్లన్నీ బండి మీద వేసుకొని లాక్కొని మోసి ఆ డబ్బులతో మీ నాన్నని కాలేజీ చదివించారు. నాన్న బుద్ధిమంతుడు అవ్వడం వల్ల చక్కగా చదువుకొని ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నారు. తాతయ్యే నాన్నని చదివించకపోతే మీ నాన్న కూడా అలాంటి తోపుడు బండి ఇంకొకటి లాక్కొనేవాడు. మరి అటువంటి మహానుభావుడి పేరు నీకు పెట్టడంలో తప్పే ఉంది అంది బాధగా జానకమ్మ. చాలే, ఎవరైనా వింటే నవ్విపోతా. నిన్న మొన్న టీవీల్లోని యూట్యూబ్లోని చూడటం లేదా నువ్వు? పేరు మనవడికి కానీ మనవరాళ్ళకి కానీ పెట్టాలని అంటే దానికి ఒక పెద్ద బ్రాండ్ ఉండాలి. బ్రాండ్ అంటే ఏమిటో తెలుసా? ఆ తాతయ్యకి సమాజంలో కోట్ల ఆస్తి ఉండడమే కాదు, ఫ్యాక్టరీలు అవన్నీ ఉండడమే కాదు, అతను ఓ మినిస్టరో ఏదో ఒక పెద్ద హోదాలో ఉండి అందరూ అతన్ని చూస్తే ఫలానా అతను రా అని చెప్పుకునే స్టేటస్లో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే పిల్లలకు పెట్టాలి. ఇలా తోపుడు బండి లాక్కున్న వాడి పేరు నాకు పెట్టడం ఏమిటి అన్నాడు కోపంగా పెంచలయ్య. బాబు, మన చుట్టాలందరిలోనూ మనమే ఈ మాత్రం అయినా ఉన్నాం. అందరూ ఆశ్చర్యపోతుంటారు పెంచలయ్య ఎంత గొప్పగా కొడుకుని చదివించుకున్నాడని. ఆ కృతజ్ఞతతోనే నీకు ఆ పేరు పెట్టుకున్నాడు మీ నాన్న. చెప్పిందే 10 సార్లు చెప్తావు. ఇందాక చెప్పాను కదా, అలాంటి వ్యక్తి, అదే ఒక బ్రాండ్ సొసైటీలో ఉన్న వ్యక్తి పెంచలయ్య కాదు, పొల్లయ్య, తెప్పయ్య, తెమ్మప్ప అని ఎంత చండాలమైన పేర్లు ఉన్నా సరే పెట్టుకుంటే ఆ హోదావే వేరు. తోపుడు బండి లాగేవాడి పేరు నాకు పెట్టి ఏదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడతావేమిటి? పేరు అర్జెంటుగా నేను మార్చుకోవాలి అని కోపంగా పెంచలయ్య అరవడం చూసి, నాన్న వింటే బాధపడతారు బాబు. ఆయనకి తండ్రి అంటే అపరిమితమైన గౌరవం. ఇది చదువుకొచ్చావు, ఒక్క నిమిషం ఆలోచించు బాబు. అంత చెట్టుకు అంత గాలి. నిజం చెప్పు, తాతయ్య ఇవ్వలే కదా మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఎక్కడో ఏదో చూసానని వాళ్ళంత గొప్పవాళ్ళం మనం ఎలా అవుతాం చెప్పు బాబు. బ్రాండ్ కాదు బాబు ఉండవలసింది. మొక్కలయ్యేలాగా తోపుడు బండి లాగుతూ కొడుకుని ప్రయోజకుని చేశాడు. నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి బాబు. నువ్వు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని బాధగా అంది జానకమ్మ. చాచా, మీతో మాట్లాడడం అనవసరం అన్నాడు కోపంగా పెంచలయ్య. ఎక్కడున్నావు? శుభవార్త తెలిసింది అని సంతోషంగా లోపలికి వచ్చిన భర్తను చూసి, శుభవార్త ఏంటండి అని అంది. మన కాలనీ ప్రెసిడెంట్ నాకు ఇప్పుడు చెప్పాడు. ఏంటో తెలుసా? మన కాలనీకి పేరు లేదు కదా, పేరు పెట్టుకోవాలట. అందుకని నన్ను దగ్గరకు పిలిచి ఈ కాలనీకి మీ నాన్న పేరు పెట్టాలనుకుంటున్నాం అని చెప్పాడు. నాకు గుండె ఆగినంత పని అయింది. ఈ కాలనీకి మా నాన్న పేరా అన్నాను కంగారుగా. అవును రామారావు, పెంచలయ్య చాలా పెద్ద మనిషి. తోపుడు బండి లాగుతున్న ఎంతోమందికి తనకున్నంతలో డబ్బులు సాయం చేసేవాడట. లక్షలు కాదనుకో, 100లో 10 రూపాయలైనా సరే ఎంతోమందికి సాయం చేశాడట. వాళ్ళందరూ ఇందాక మీటింగ్ పెట్టుకున్నారు. అంతేకాదు, ఎంతోమంది భార్యాభర్తలు విడిపోతుంటే తను కూర్చొని వివాహ బంధం ఎంత పవిత్రమైనదో, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయని 100 ఏళ్ల కాపురాన్ని వదులుకుంటామా అని నచ్చజెప్పి
వాళ్ళని కలిపాడట. ఇలా ఎన్నో చెప్పారు మా నాన్న గురించి. నాకు అసలు ఇవన్నీ తెలియనే తెలీదు. ఎందుకంటే నేను హాస్టల్లో ఉండి కదా చదువుకున్నాను. నాన్న డబ్బులు పంపేవారు. కానీ నాన్నని అందరూ చాలా గౌరవంగా చూసేవారు. నాన్న మంచోడు కదా, ఏ అలవాట్లు లేవు కదా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ కాలనీకి నాన్న పేరే పెడతారట, పెంచలయ్య కాలనీ అని కళ్ళల్లో ఉన్న నీరుని తుడుచుకోవడం చూసి, అలాగా అండి, చూసారా, భగవంతుడు ఉన్నాడండి. మావయ్య గురించి నాకు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారు. అంత తోపుడు బండి లాగుతూ కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడమ్మా. తన కొడుకు చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ చేసుకోవాలి, అదే నా లక్ష్యం అని అందరితో చెప్పేవాడంట. పెళ్ళి అయినాక నేను మీ దగ్గరికి వచ్చినాక మీ నాన్నగారి గురించి ఎప్పుడు ఎంతో గొప్పగా సంతోషంగా చెప్పేవారు. ఆ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందం వేసేది. ఎంత మంచి వ్యక్తి మావయ్య, అంతేకాదు ఆ తండ్రిని మీరు ఎంత గౌరవంగా చూస్తున్నారు అని పొంగిపోయేదాన్ని. పోనీలేండి, మీకు ఆ భగవంతుడు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాడు. మీ నాన్నగారు పేరు కాలనీకి పెట్టడం చాలా గొప్ప విషయమే కదండి అంది జానకి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక 20-25 మంది మనుషులు వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం చూసి కంగారుగా రామారావు దానికి ఎదురు వెళ్ళారు. రండి రండి, ఏంటండి అన్నాడు కంగారుగా రామారావు. అదే రామారావు, మీ నాన్నగారి పేరు ఈ వీధికి పెట్టడానికి మేము పర్మిషన్ పెట్టాం. వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోరు? మీ నాన్నగారు చేసిన పనులు మామూలువా అని అన్నారు. అంత గొప్ప పనులు నాన్న ఏం చేశాడండి అన్నాడు అమాయకంగా రామారావు. ఏం చేశాడో తెలీదా? చెప్తాను విను అన్నారు వాళ్ళు. కాలనీలో ఉండే 85 ఏళ్ల వృద్ధుడు వీరయ్య మీ నాన్న గురించి చెప్తుంటే మా అందరి కళ్ళల్లో నీళ్లు చిమ్మే. ఎందుకంటే ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి, ఎదురింట్లోనో పక్కింట్లోనో ఆపద జరుగుతున్నా మనకెందుకులే అని పట్టించుకొని వాళ్ళే ఉన్నారు. కానీ ఆనాడు మనకి ఏ రకాలైన ఫెసిలిటీసు లేవు. ఇది గర్భిణీలు పురుడు పోసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళలేక ఇంట్లో తల్లడిల్లిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే మీ నాన్న తన తోపుడు బండి మీద ఆ స్త్రీని ఎక్కించుకొని దగ్గరలో ఉన్న దవాఖానాలకి తీసుకొని వెళ్ళేవాడట. ఇలా ఒకరిద్దరిని కాదు, ఎంతోమంది స్త్రీలని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడాడు మీ నాన్న. సహాయం చేయాలంటే ఎవరైనా సరే 10 పరకో ఇస్తారు, అక్కడి వరకు పర్వాలేదు. కానీ తన తోపుడు బండి మీద ఆ స్త్రీని ఎక్కించుకొని పరుగున లాగుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరుంటారు చెప్పు రామారావు అన్నారు వాళ్ళు. సంతోషంగా కంగారుగా భార్య వైపు చూసి, నా కొడుకు ఎక్కడా అన్నాడు రామారావు. నాన్నగారు అని దగ్గరికి వచ్చాడు. వరకు గుమ్మం దగ్గర నిలబడి తాతయ్య గురించి చెబుతున్నది వింటుంటే పెంచలయ్య కళ్ళల్లో నీళ్లు నిండాయి. తన తాతయ్య ఇంత మంచి వ్యక్త, ఎంతమంది పొగుడుతున్నారు తాతయ్యని. చిన్నప్పటి నుంచి తాతయ్య పేరు తనకు పెట్టారని తాతయ్యని తిడుతూనే ఉన్నాడు. మనసులో ఎంతో తిట్టుకునేవాడు. కానీ ఈరోజు వాళ్ళందరి మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళే కాదు, మనసంతా బరువుతో నిండిపోతుంది అని అనుకున్నంతలో, నాన్న ఇక్కడికి రారా, తాతయ్య గురించి వీళ్ళందరూ చెప్తున్నారు అని అంది జానకమ్మ. వస్తున్నానమ్మా అని దగ్గరకు వచ్చాడు. వాళ్ళందరూ పెంచలయ్య చుట్టూ చేరి, మీ తాతయ్య పేరు ఈ కాలనీకి పెడుతున్నాం బాబు. మీ నాన్న మీ తాతయ్య కడుపున పుట్టి ఇంత సాధించాడు. మా ఎవరికి రాని చదువు ఏదో మీ నాన్నకు వచ్చిందే. కానీ నువ్వు నాన్నని మించి పెద్ద పెద్ద చదువులు చదివి మీ తాతయ్య పేరు నిలబెట్టాలి. ఏమంటావు అన్నాడు అక్కడ పెద్ద మనిషి రామలింగయ్య. తప్పకుండానండి, నేను మా తాతయ్య పేరు నిలబెడతాను. చాలా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తాను అని అన్నాడు పెంచలయ్య. శభాషరా మనవడా, మీ తాతయ్య పేరు నువ్వు నిలబడతావని నాకు తెలుసు. మీ అమ్మ చెప్తూనే ఉంటారు నీకు చాలా మంచి మార్కులు వస్తాయట కదా. ఆ కాలనీలో ఉండే నాగయ్య అన్నాడు. జానకమ్మ కొడుకు మాట తీరు, కొడుకు అంత పద్ధతిగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది. అంటే వాళ్ళందరి మాటలు తన కొడుకు విన్నాడన్నమాట. వినడమే కాదు, వాడికి బాగా అర్థమయ్యింది. భర్తకి తెలిస్తే ఎంత బాధపడతాడో అనుకుంది. భగవంతుడా నీకు ధన్యవాదాలు, నా కొడుకు అర్థం చేసుకున్నాడు, ఇంతకన్నా నాకేం అక్కర్లేదు అని మనసులో సంతోషంగా అనుకుంది జానకమ్మ.